హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళి రాపల్లి. అంటే అన్నామంటాం కానీ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది కదా. అవునా కదా? ఈ వాస్తవాలు కనుక మనం తెలుసుకోకపోతే ఫ్యూచర్లో నిజాన్ని అబద్ధంగా నమ్మి అబద్ధంగా బతికే కొంతమంది రాజకీయ నాయకుల్ని నిజమైన విజనరీస్ గా మనం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. అటువంటి దురదృష్టకరమైన సిచ్యువేషన్ లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండకూడదనే ఒక సదుద్దేశంతోనే మీ ముందుకి ఈ వీడియోలు తీసుకురావడం జరిగింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డులు తయారు చేశారు. కల్తీ నెయ్యితో తయారు చేశారని గత కొంతకాలంగా లేండి, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీ5 బిఆర్ నాయుడు అక్కడ చైర్మన్‌గా కూర్చున్న తర్వాత ఈ ప్రోపగండ గట్టిగానే జరుగుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఎవరి హయాంలో భోలే బాబాకి పర్మిషన్స్ వచ్చినియి? ఎవరి హయాంలో అక్కడ కంపెనీస్‌లో కల్తీ నెయ్యి వచ్చింది? అన్న విషయాన్ని మనం ఒకసారి క్లియర్‌గా పరిశీలించినట్లయితే ఇప్పుడు నాట్ ఓన్లీ భోలే బాబా, హిందూపూర్, ఇయన్నీ ఎక్కడి నుంచి వచ్చినియి అని మనం గమనిస్తే ఇందుట్లో చాలా దారుణమైనటువంటి నిజాలు బయటికెళ్తున్నాయన్నమాట. మీకు పక్కన ఒక స్లైడ్ వేస్తా. అది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరి టైంలో ఎంత నెయ్యి సరఫరా చేశారు, దానికి పర్మిషన్ ఎవరిచ్చారు, ఎవరి టర్మ్ అనేది క్లియర్‌గా మీకు తెలియాల్సిన అవసరం ఉంది అంతేను. అయితే 2018లో బోలే బాబా టెక్నికల్లీ క్వాలిఫైడ్. అప్పుడు ఎవరున్నారు 2018లో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా? గౌరవనీయులైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు భోలే బాబా అనే ఒక కంపెనీకి, ఇప్పుడు ఏదైతే భోలే బాబా, ఆ బాబా ఏంటో తెలియదు మాకేం చెప్తున్నారో, ఆ భోలే బాబా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి టైంలో. టెక్నికల్‌గా క్వాలిఫై అయిపోయింది. ఇది సూపర్ అనేసి. ఆ తర్వాత 2019లో ఫస్ట్ ఆర్డర్ భోలే బాబా తీసుకుంది. ఎంత? 291 రూపాయలకి ఆర్డర్ తీసుకుంది. ఆర్డర్ డెలివరీ అయింది. జూన్ 2024లో ఏఆర్ డైరీకి ఫస్ట్ స్టార్టెడ్ సప్లయింగ్. 2024లో ఏఆర్ డైరీ తెలుసుగా. ఇప్పుడు ఏఆర్ డైరీయే మొత్తం చేస్తుందంటూ ఏఆర్ డైరీ పైన కూడా కేసులు వేశారు. ఏఆర్ డైరీ సరఫరా చేసిన దాంట్లో కల్తీ ఉందని కూడా చెప్పారు. అయితే ఈ ఏఆర్ డైరీ మన తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయటం ఎప్పటి నుంచి మొదలుపెట్టింది? 2024 నుంచి. అప్పుడు 2024 జూన్‌లో ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అదే విధంగా 2024 ఆగస్టులో శాంపిల్స్ కలెక్ట్ చేశారు. అప్పుడు ఎవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. మరి శాంపిల్స్ కలెక్ట్ చేసినప్పుడు ఆర్డర్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 2024లో శాంపిల్ కలెక్ట్ చేసడానికి గల కారణం ఏంటి? వాళ్ళకి డౌట్ వచ్చింది. ఏఆర్ డైరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. అదే శాంపిల్స్ కలెక్ట్ చేసి ఏం చేద్దాం అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పైన నింద వేద్దాం అనుకున్నారు. అవునా కదా? ఇది ఇక్కడ జరుగుతున్నట్టన్నమాట. అయితే శాంపిల్స్ తీసుకున్నారు. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఏదైతే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన లారీల్లో ఏదైతే కల్తీ ఉందన్నారో వాటిని తీసుకెళ్లి వైష్ణవి డైరీలో పెట్టి, ఎక్కడ? వైష్ణవి డైరీ, అది సంఘంతో మమైక్యమైన ఉన్నటువంటి వైష్ణవి డైరీ. గతంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఎవరైతే మంత్రి ఆ ఆయన పాల కేంద్రంలోనే ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి 4 ట్యాంకర్ని తీసుకెళ్లి దాచి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తీసుకెళ్లి తిరుమల తిరుపతి లడ్డూలో టెస్ట్లో క్వాలిఫై చేసి లోపలికి పంపించారు. ఇది ఎవరి టైంలో జరిగింది? మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే జరిగింది. ఆగస్టు సెప్టెంబర్ 2024లో సిట్ రిపోర్ట్ ఏం చెప్పింది? ద లడ్డు హ్యాస్ అడల్టరేటెడ్ అని చెప్పింది. అప్పుడు ఎవరున్నారు? ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఎన్ని కోర్లు స్పెండ్ చేస్తే, ఎంత మంది జీవితాలతో ఆడుకోవాలని ట్రై చేస్తే, ఎంత కుట్ర చేస్తే ఇది జగన్మోహన్ రెడ్డి పైకి తిప్పాలని చూసారో ఒకసారి మీరు ఆలోచించండి. అందరితో ఆగేమా? ఇప్పుడు హిందూపూర్ ఉంది. హిందూపూర్ అనేది హెరిటేజ్ కి అనుబంధ సంస్థ. హెరిటేజ్ వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ యూనిట్ హిందూపూర్ మహారాష్ట్రలో ఉంది. మరి హిందూపూర్ నుంచి నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరు పంపించారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియోలో మాట్లాడుతూ, ఇది నా కుటుంబ లైవ్లీహుడ్ కోసం పెట్టినటువంటి కంపెనీ. నేను నా కుటుంబ సభ్యులకి క్లియర్ గా చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ ఇతర గవర్నమెంట్ వాటికి కానీ రాకూడదు అని చెప్పాను అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ హిందూపూర్ అనేది కూడా హెరిటేజ్ కి
అనుబంధ సంస్థ, అక్కడ ప్రొడక్షన్ యూనిట్ హెరిటేజ్ వాళ్ళదే మహారాష్ట్ర హిందూపూర్‌లో ఉందన్న విషయం ప్రజలకి తెలియదనుకున్నారు ద గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు తెలిసేసరికి పాపం ఏం చేయాలో అర్థం కాక పీక్కోలేక, లాక్కోలేక చస్తున్నారు. హిందూపూర్ అండర్ దోస్ హూ డస్ దిస్ హిందూపూర్ సప్లైడ్ ఘీ ₹278కి 2015లో హిందూపూర్ డైరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిననేది సప్లై చేయడం జరిగింది. అంతటితో ఆగలేదు. ఇదే హిందూపూర్ కంపెనీ 2016లో ఈ నెయ్యి క్వాలిఫైడ్ కాదు. ఈ పిచ్చి నెయ్యి. ఈ నెయ్యిని వాడటానికి వీల్లేదు. ఇది అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం టెస్ట్‌లో ఫెయిల్ అయింది. ఎవరిది? ద గ్రేట్ హెరిటేజ్ ప్రొడక్ట్స్ పంపించేటువంటి హిందూపూర్ కంపెనీ. హిందూపూర్‌లో జనరేట్ అయిన నెయ్యి, తీసినటువంటి నెయ్యి టెస్టుల్లో ఫెయిల్ అయింది తిరుమల తిరుపతి దేవస్థానంలో 2016లో. కానీ వదిలేసారా? మళ్ళీ 2025లో ప్రవేశపెట్టారు దీన్ని. ఎంత తెలివిగా! చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 2025లో మళ్ళీ హిందూపూర్ కంపెనీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తా అంటూ వచ్చింది. నెయ్యి సప్లై చేస్తా అంటూ వచ్చింది కానీ, ఒకవేళ మీరు గనక ఆన్‌లైన్‌లో చూసినట్లయితే హెరిటేజ్ కౌ ఘీ 1 కేజీ ప్రైస్ ఎంతుందంటే, ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా పెడుతూ ఉన్నా. ₹533 ఉంది. ఏంటి మన కొంపకి తీసుకొచ్చి ఇస్తారు ఇది. ₹533. అదే హెరిటేజ్ సంబంధించినటువంటి హిందూపూర్ కంపెనీ ఇచ్చే నెయ్యి ఎంతో తెలుసా మనకి? తెలుసా అండి? తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసే నెయ్యి ₹658. అంటే ₹533 ఎక్కడ? ₹658 ఎక్కడ? అంటే ఇప్పుడు ప్రజల సొమ్ముని అద్భుతంగా నాశనం చేస్తున్నారా లేదా? అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఏముందిలే తొక్కలో ప్రజలు, ఏముందిలే దేవుడికి ఎంతైతే ఏంటి అంటూ భారీ ధరలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి హిందూపూర్ నుంచి వచ్చినటువంటి హెరిటేజ్ నెయ్యిని చాలా ఎక్కువ ధరకు అమ్మారు. ఈ డబ్బులన్నీ ఎవడి పాకెట్‌లోకి ఎళ్ళినాయి? ఇప్పుడు మనం ఆర్డర్ చేస్తే అందులో ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్, అందులో ప్యాకింగ్ చార్జెస్, అందుట్లో మళ్ళీ యాడ్స్ చేసినటువంటి చార్జెస్ ఇయన్నీ పడతాయి. కానీ ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి మనం నెయ్యి సప్లై చేస్తున్నామో ఇవన్నీ ఉండవు. ఎందుకంటే ప్యాకింగ్ కూడా ఏముండదు. కంటైనర్స్ తీసుకెళ్ళి అలా డంప్ చేయటమే. అటువంటి నెయ్యికి మనకు మార్కెట్‌లో జెప్టోలో గాని, స్విగ్గీలో కానీ ₹533కి దొరికే హెరిటేజ్ అదే హిందూపూర్‌లో ఉన్నటువంటి హెరిటేజ్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న నెయ్యి ₹533కి దొరికితే, అది తిరుమల తిరుపతి దేవస్థానంలో సప్లై చేయడానికి మాత్రం 658 658 మైనస్ 533 అంటే ₹125 ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సప్లై చేసింది సో కాల్డ్ హెరిటేజ్ గ్రూప్‌కి సంబంధించినటువంటి హిందూపూర్ డైరీ ప్రొడక్ట్స్ అండ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ. ఏం చేద్దాం ఇప్పుడు? ఎవరు పిచ్చోళ్ళు? ప్రజలు పిచ్చోళ్ళు ఇయన్నీ చూస్తూ. ఈ సంబంధించినటువంటి ఆధారాలు మీకు పెడుతూ ఉన్నాం. సరే చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన జీవితాల్ని మనం మార్చుకోవాలి గానీ, ఈళ్ళు మన జీవితాన్ని సర్వనాశనం చేస్తారనటానికి ఈ ఒక్క నిదర్శనం చాలని నేను అనుకుంటున్నాను. ఏదైతే హెరిటేజ్ సంస్థలు ఇప్పుడు చూడండి, సంగం డైరీ, వైష్ణవి డైరీ, హిందూపూర్, అదేవిధంగా భోలే బాబా, హెరిటేజ్ ఇవన్నీ ఒకే కోవకు చెందినవి. వాళ్ళంతా ఒక్కరే సిండికేట్ అయ్యారు. వీళ్ళందరూ కలిసే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సప్లై చేశారు. వీటన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు కుటుంబం సంబంధించినటువంటి బిజినెస్ అనేది ఉంది. అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నా. ఎందుకంటే భోలే బాబా తెచ్చినటువంటి ఆలీబాబా చంద్రబాబే. హిందూపూర్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి ₹658కి లడ్డూలో కలిపి నేను అత్యధిక ధరకు సప్లై చేసింది చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీయే. ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి ఏవైతే ట్యాంకర్స్ ఉన్నాయో టెస్ట్‌లో ఫెయిల్ అయితే వాటిని మళ్ళీ వైష్ణవి డైరీ, అదే సంఘం వైష్ణవి డైరీ కలిపినటువంటి వైష్ణవి డైరీలకు పంపించి 4 రోజులుండి మళ్ళీ అదే ట్యాంకర్‌ని తిరుమల తిరుపతి దేవస్థానాలకు ప్రవేశపెట్టినటువంటి మహాగణులు వీళ్ళే. ఈ లింకులంతా మీరు చూసినట్లయితే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, సంగం డైరీ, భోలే బాబా, హిందూపూరు, హెరిటేజ్ వీటన్నిటి వెనక ఉన్నటువంటి ఒకే ఒక మహత్తర శక్తి ఎవరో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.